నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం నాయన. గురువుగారు, కొత్త సంవత్సరం 2024 అన్ని రాసుల వాళ్ళకి అసలు వాళ్ళకి ఎలా ఉండబోతోంది? కొంచెం వివరించండి గురువుగారు. శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. మామూలుగా రాశి ఫలాల వాళ్ళు అంటే ద్వాదశ రాసుల వాళ్లకు కూడా మనకు ప్రామాణికం ఏమిటి? కొత్త సంవత్సరము అని మనం అనుకుంటాం. 2024 అంతా ఎలా ఉండబోతుంది గురువుగారు అని మీరు అడుగుతున్నారు. అయితే ఉగాది పండుగకు మనము పంచాంగ శ్రవణం, పంచాంగ పఠనం అనేది మనం చేసుకుంటాం. అప్పుడు ప్రతి వాళ్లకు కూడా ఆదాయ వ్యయాలు ఏమిటి, రాజపూజ్యత అవమానాలు ఏమిటి, మిగతా పంటల విషయాలు కానీ ఇంకొకటి కానీ రైతాంగానికి ఎలా ఉండబోతుంది ఏమిటి, వ్యాపారస్తులకు ఎలా ఉంటుంది, సినిమా రంగం వాళ్ళకి ఎలా ఉంటుంది, ఉద్యోగస్తుల వాళ్ళకి ఎలా ఉంటుంది, రాజకీయ రంగములో ఉండేటువంటి వాళ్లకు ఎలా ఉండబోతుంది, మరి ముఖ్యంగా పెద్ద పెద్ద వ్యాపారాలు, చిన్న వ్యాపారాల దగ్గర నుంచి ఎదగాలి అని అనుకునేటువంటి ప్రతి వాళ్లకు కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి దాని గురించి కానీ, వివాహము, సంతానము, ఎదుగుదల, కొత్తగా ఉద్యోగాలు రావటము, విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు, తర్వాత భూముల వలన ఏదైనా తకరారులు ఉండేటువంటి వాళ్లకు, కోర్టు పరమైనటువంటి కేసుల నుండి బయటపడాలి అనుకునేటువంటి వాళ్లకు, ఇలాంటివన్నీ కూడా మామూలుగా ఉగాది పండుగ నాడు ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి మనం చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు 2024 అంటే ఇప్పుడు జనవరి నుంచి కూడా ఈ మధ్యకాలంలో కూడా ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది, కొత్త సంవత్సరము అంటే ఈ 2023 వెళ్ళిపోయి 24 సంఖ్య వచ్చింది కదా. మరి వచ్చినప్పుడు ఇది ఎలా ఉండబోతుంది అనేటువంటి ఉత్సుకతతో మీరు అడుగుతున్నారు. కాబట్టి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మనం మళ్ళీ అప్పుడు చెప్పుకున్నా, ఇప్పుడైతే ప్రతి వాళ్లకు కూడా ప్రతి రాశి వాళ్లకు ఎలా ఉంటుంది అనే విషయం గురించి నేను తెలియజేస్తాను తప్పకుండా. సరే గురుగారు, కొత్త సంవత్సరం 2024 మీనరాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది గురుగారు? మీనరాశి వాళ్లకు ఈ 2024 సంవత్సరం అంతా కూడా వీళ్ళకు కూడా బాగుంటుందనే చెప్పాలి. అంటే మీనరాశి వాళ్లకు ఏల్నాటి శని ప్రభావం అనేటువంటిది ఉండినా కూడా శని స్వక్షేత్రగతుడై కుంభములో ఉండేటువంటి దాని వలన కొంత యోగాన్ని ఇచ్చేటువంటి దానికి ఎంత శ్రమ పడతారో అంత లాభాలు ఇచ్చేటువంటి విధంగానే చూస్తాడు. వీళ్లకు కొంత ఖర్చులు కూడా పెట్టిస్తాడు గాక తప్పకుండా. ఖర్చులు అవుతున్నప్పుడు మరి రాబడి ఉన్నప్పుడు ఖర్చులు కూడా ఉంటాయి కదా. శుభకార్యాలలో పాల్గొనడము, వీళ్ళ యొక్క మాటకు సరేలే అని అందరూ సంతోషించి సమన్వయము చేసేటువంటి విధానముగా వీళ్ళ యొక్క నడవడిక ఎలా ఉంటుంది అంటే, అందరూ ఎవరు ఏమీ అనుకోకూడదు, ఎవరు ఎక్కడా పోట్లాడరాదు, అందరము సంతోషంగా ఉండాలి అనేటువంటి కోరికతో ఉండేటువంటి మనస్తత్వం ఉంటుంది. తప్పకుండా దానికి అనుకూలముగానే అన్నీ జరుగుతాయి గాక. కొంచెం జాగ్రత్తగా అడుగులు వేసి రూపాయి కూడబెట్టుకొని ముందుకు వెళ్ళాలి అనేటువంటి తపన వీళ్ళ యొక్క ఇది నెరవేరుతుంది. చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తారు. వేసి దానికి తగ్గట్టుగా వీళ్ళ యొక్క ఆచరణ ఉండేటువంటి విధానంగా ఉంది. కాబట్టి చిన్న చిన్నపాటి ఇబ్బందులు ఉండినా కూడా కలిసొచ్చేటువంటి విధానాలే ఎక్కువగా ఉన్నాయి. బంధువులు ఇళ్లల్లోనూ వాళ్ళను కొంచెం ఎక్కువగా రావటము కానీ వీళ్ళు కలవటము కానీ జరుగుతుంది. తద్వారా సంతోషం అనేది ఏర్పడుతుంది. వీళ్లకు మానసిక సంతోషం అనేది. ఎప్పుడో దూరమైనటువంటి వాళ్లను కూడా వీళ్ళు సరేలే అని మళ్ళా కలవడం చేయడం అనేటువంటిది జరుగుతుంది గాక. అందరూ సమానంగా బాగుండాలి అనేటువంటి కోరికతో ముందుకు వెళ్ళేటువంటి విధానముగా ఉంటుంది. కొత్తగా ఉద్యోగాలు రావాలి అనుకునేటువంటి వాళ్లకు 1-2 సార్లు ప్రయత్నం చేస్తే వీళ్ళ యొక్క ఆశలు ఫలిస్తాయి తప్పకుండా. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు తప్పకుండా వెళ్ళడానికి యోగం ఉన్నది బాగా. ఈ ఐరను, సిమెంట్ వ్యాపారాలు ఇవన్నీ చేసుకునేటువంటి వాళ్లకు, ఈ రాశి వాళ్లకు చాలా అత్యంత యోగదాయకముగా ఉన్నది. అంటే ఇంటికి సంబంధించినటువంటి మెటీరియల్స్ వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళకు అత్యంత యోగదాయకంగా ఉన్నది.
మిగతా వాళ్ళకు కూడా బాగుంది వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు. ఆయిల్ వ్యాపారము ఇట్లాంటివి, స్టీల్ వ్యాపారం ఇవన్నీ చేసుకునేటువంటి వాళ్లకు బాగుంది. అంటే శని ఆధిపత్యం వహించేటువంటి వాళ్లకు చాలా యోగవంతముగా ఉన్నది. అందువలన వీళ్ళకు కూడా బాగుంది. విద్యార్థులకు చాలా అనుకూలముగా ఉన్నది. వ్యాపారస్తులకు అనుకూలముగా ఉన్నది. ఒక రాజకీయంలో ఉండేటువంటి వాళ్ళు కొంచెం ఆచితూచి అడుగులు వేయవలసినటువంటి విధానముగా ఉన్నది. త్వరపడి ఏమోలే పర్వాలేదులే అని అడుగేస్తే ఒక్కసారిగా చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సూచనప్రాయంగా తెలియజేస్తున్నాము. వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు చూసుకొని ముందుకు వెళితే శ్రేయోదాయకముగా ఉంటుందని తెలియజేస్తున్నాను. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.